అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ అనంగానే అందరికీ గుర్తొచ్చేది అద్భుతమైన మంచు, మంచు శివలింగం. అంతేకాకుండా మంచు పర్వతాలు, ప్రకృతి, ఎంతో అద్భుతమైన ప్రదేశాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అమర్నాథ్ యొక్క విశిష్టత, మరి ఇంకొన్ని వివరాలు ఈరోజు మనతో ఉన్నారు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత గారు భరత్ కుమార్ శర్మ గారు. వారిని అడిగి క్లుప్తంగా తెలుసుకుందాం. నమస్తే భరత్ గారు. నమస్తే అమ్మా. భరత్ గారు, మనం అమర్నాథ్ గురించి క్లుప్తంగా, అంటే దాని యొక్క విశిష్టత, అసలు అమర్నాథ్కి ఎందుకు వెళ్ళాలి ప్రజలైనా సరే, ఎందుకు మాకు వివరంగా చెప్తారండి? ఎస్ అమ్మా. ముఖ్యంగా ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయము, అదేవిధంగా ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్కరికి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కొన్ని యాత్రలు, అంటే ఇలా చార్ధామ్ కానీ, అమర్నాథ్ కానీ, ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అంతా అయిన తర్వాత, ఈవెన్ దో అమర్నాథ్ అనేటువంటి ఈ యొక్క క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కాకపోయినా సరే లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా భావించేటువంటి ఒక యాత్రలో ఒకటి అని చెప్పచ్చమ్మా. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు అమర రహస్యాన్ని బోధించినటువంటి ఒక ప్రదేశం ఈ యొక్క అమర్నాథ్గా మనం వర్ణించవచ్చు. ఇటు ఒకసారి అమ్మవారు స్వామివారిద్దరూ వారి యొక్క సంభాషణలో అసలు అమర రహస్యం ఏంటి, అసలుకి జీవనం యొక్క విధానం ఏంటి, అసలు ఈ యొక్క మరణం తర్వాత ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటి, అసలు ఏంటి సృష్టి అంతా అనేటువంటి ఒక నేపథ్యాన్ని వారిద్దరూ సంభాషించేటప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు వారి యొక్క కంఠంలో ఉన్నటువంటి ఒక నాగేంద్రుణ్ణి మొదలుపెడితే వారి వాహనమైనటువంటి నందీశ్వరుణ్ణి, గణపతిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని, ప్రమదగణాలని అన్నింటినీ ఒక్కొక్క ప్రదేశం నుంచి వదులుకుంటూ చివరికి ఈ అమర్నాథ్ గుహ ఏదైతే మనం దర్శనం చేసుకుంటున్నామో అక్కడికి వెళ్ళి గుహలో అమ్మవారిని కూర్చోబెట్టి ఆవిడకి ఈ అమర రహస్యాన్ని బోధించినటువంటి ప్రదేశమే ఈ అమర్నాథ్ ఆలయంగా. ఈ యొక్క అమర రహస్యాన్ని బోధించడానికి ఎన్ని రోజులైతే సమయం పట్టి ఉంటుందో అన్ని రోజుల కాలం వరకు మాత్రమే సహజంగా ఎప్పుడూ లేనటువంటి ఒక మంచు శివలింగం తనంతకు తనే ఉద్భవించి ఒక ఆకారాన్ని ఏర్పాటు చేసుకొని శివలింగాకారంలో ఆ యొక్క స్వామివారి యొక్క లింగాకారం దర్శనమిచ్చి చివరికి ఆ యొక్క అమర రహస్యానికి సంబంధించిన రోజులు దగ్గరపడేసరికి ఆ మంచులింగం కరుగుతూ వెళ్ళేటువంటి యొక్క తరుణమే ఈ యొక్క అమర రహస్యానికి నిదర్శనంగా చెప్పేటువంటి అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ గుహలో కనిపించేటువంటి మంచు శివలింగం లాంటి స్వామివారు అని చెప్తున్నారమ్మ. సో ఈ యొక్క అమర్నాథ్ యాత్ర అనేటువంటిది ఎంతో సాహసోపేతమైనటువంటి యొక్క యాత్ర అయినప్పటికీ, ఎంత వ్యయ ప్రయాసాలతో కూడినటువంటిది అయినప్పటికీ కూడా ఒక పక్కన ఇటు భద్రత, ఒక పక్కన కొండలు, గుట్టలు, లోయలు, ఒక పక్కన హిల్ ఏరియా, ఒక పక్కన ట్రెక్కింగ్, ఇటువంటి ఇన్ని సాహసమైనటువంటి యొక్క ప్రయత్నాలకు కూడా లోబడి చేసేటువంటి యొక్క జీవన సాఫల్య యాత్రగా ఈ అమర్నాథ్ యాత్ర అని చెప్పచ్చమ్మా. ఓకే. భరత్ గారు, అమర్నాథ్ ఇప్పుడు మీరు అన్నారు పార్వతీదేవికి శివుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాని గురించి అనేసి. సో ఆయన చెప్పేటప్పుడు 2 పావురాలు వింటాయి, ఇప్పటికీ కూడా ఆ పావురాలు అక్కడ ఉన్నాయి, ఇంకా బతికే ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. నిజంగానేనా అది? ఎస్ అమ్మా. యాక్చువల్గా ఎవరు వినకూడదు ఆ అమర రహస్యాన్ని అనే ఉద్దేశంతోనే స్వామివారు వారి యొక్క పరివారాలన్నిటినీ ఒక్కొక్క ప్రదేశంలో శేషనాగ్ దగ్గర నాగేంద్రుణ్ణి అలా వదులుకుంటూ ఈ యొక్క గుహలోకి వచ్చినప్పటికీ ఆ గుహలో ఉన్నటువంటి 2 పావురాలు మాత్రం ఆ యొక్క అమర రహస్య బోధనను ఏదైతే అమ్మవారికి చేస్తున్నారో స్వామివారు, అది వినడం వల్ల ఆ 2 పావురాలు అమరత్వాన్ని పొంది చివరికి ఆ యొక్క పావురాలు ఆ యొక్క అమర రహస్యాన్ని విన్నటువంటి కారణంగా ఆ 2 పావురాలు ఈ రోజుకి కూడా దర్శనం ఇస్తాయన్నటువంటి ఒక మాట మాత్రం వాస్తవం. చాలామంది వెళ్ళినటువంటి అమర్నాథ్ దర్శనాన్ని చేసుకున్న వారు కూడా ఆ 2 పావురాలను కూడా గమనించి వచ్చినటువంటి ఒక దాఖలాలు కూడా చూడొచ్చమ్మా మనం. సో మరి ఇప్పుడు మీరు తీసుకువెళ్తూ ఉంటారు ప్రజలను అక్కడికి. సో మనకి ఈ యాత్ర పూర్తవడానికి మొత్తం ఎన్ని రోజులు టైం పడుతుంది? అమ్మ, యాక్చువల్గా అమర్నాథ్ యాత్ర అనేటువంటి ఒక యాత్రకి వెళ్ళాలి అని అంటే ఇదంతా కూడా శ్రీనగర్ దగ్గరలో ఉన్నటువంటి యొక్క ప్రదేశము. సహజంగా కేవలం అమర్నాథ్ మాత్రమే దర్శనం చేసుకోవాలి అనుకుంటే 4 to 5 డేస్లో కూడా మనం ఈ అమర్నాథ్ యాత్రను దర్శనం చేసుకోవచ్చు. కానీ ఈ అమర్నాథ్ దర్శనం కేవలం ఈ 4 to 5 డేస్లో అయ్యేటువంటిది కాకుండా ఒక ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు
కేవలం ఆ ఒక్క ప్రదేశమే కాకుండా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక మిగతా అన్ని ప్రదేశాల్ని మనం కవర్ చేసి, ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనము అన్ని ప్లేసెస్‌కి వెళ్లి తిరుగుతూ రావడం మొదలుపెట్టిన తర్వాత, మళ్ళీ ఆ ప్లేస్‌కి వెళ్లి అయ్యో! పలాంది మనం మిస్ అయ్యాము, వాటిని మళ్ళీ చూడలేకపోయాము అన్నటువంటి ఒక ఫీల్ కలగకుండా ఉండాలి అనంటే, అమర్నాథ్‌తో పాటు ఇంకొక 2, 3 రోజులు పెంచుకుంటే మనం వైష్ణవి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. కాట్రా దగ్గర ఉన్నటువంటిది, జమ్మూ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటిది. సో, వాటితో పాటు ఇంకా కూడా కాస్త ఇంకొక 2, 3 డేస్ పెంచుకోగలిగితే పంచమాతృకలోని నైనాదేవి, వజ్రేశ్వరి, కాంగ్నాదేవి, చాముండాదేవి, చింతపూర్ణి ఇలా ఈ అమ్మవారి యొక్క పంచమాతృకల్ని కూడా మనం హర్యానా ప్లేస్ నుంచి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకొక 2 డేస్ పెంచుకోగలిగితే మనం వాఘా బార్డర్ ఎక్కడైతే ఇండియా, నేపాల్, ఇండియా అండ్ రిపీట్ అమ్మా. అలానే ఒక 2 డేస్ పెంచుకోగలిగితే వాఘా బార్డర్ అని మన యొక్క ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్ దగ్గర సైన్య విన్యాసాలన్నీ కూడా మన సైనికులు చేసేటువంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఈవినింగ్ అయ్యేసరికి ఇటు పాకిస్తాన్ అండ్ ఇండియా యొక్క ఫ్లాగ్స్‌ని డౌన్ చేసి, ఆ గేట్స్ క్లోజ్ చేసేటువంటి ఒక విధానాన్ని కూడా మనం గమనించవచ్చు. అసలు ప్రతి భారతీయుడు లైఫ్‌లో ఒక్కసారైనా సరే చూసి ఆ యొక్క ఎమోషన్‌ని పొందవలసినటువంటి యొక్క దృశ్యంగా చెప్పొచ్చు అది వాఘా బార్డర్ అని. అదేవిధంగా అమృత్సర్ దగ్గరలో ఉంది కాబట్టి గోల్డెన్ టెంపుల్ అవన్నీ కూడా చూసుకొని, మన యొక్క జలియన్‌వాలా బాగ్ ఇవన్నీ ఏవైతే జరిగాయో ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చూసుకొని మళ్ళీ ఢిల్లీ వచ్చేసి మళ్ళీ బ్యాక్ రావచ్చు. సో, అమర్నాథ్ యాత్ర 5 డేస్‌లో చేయొచ్చు. వైష్ణవి అమ్మవారి దర్శనంతో పాటు ఆల్మోస్ట్ 7 డేస్‌లో చేయొచ్చు. పంచమాతృకల్ని కలుపుకుంటే 9 డేస్‌లో చేయొచ్చు. వాఘా బార్డర్ అండ్ అమృత్సర్ కలుపుకుంటే ఒక 10 డేస్‌లో పూర్తి చేసేటువంటి యాత్రగా చెప్పొచ్చమ్మా. భరత్ గారు, ఇంకో డౌట్ ఏంటంటే నార్మల్‌గా కొన్ని ఏరియాస్‌కి కొన్ని ఏజ్ లిమిట్స్ ఉంటాయి. ఇంత ఏజ్ వాళ్ళే ఎలో అని చెప్పేసి. సో, మరి అమర్నాథ్ యాత్రకి ఏమైనా ఏజ్ లిమిట్స్ ఉన్నాయా? సహజంగా అమర్నాథ్ యాత్ర అనేటువంటిది కొద్దిగా హై ఆల్టిట్యూడ్‌తో కూడినటువంటి ఒక యాత్ర. సముద్ర మట్టానికి చాలా ఎత్తుగా వెళ్ళి మనము హై ఆల్టిట్యూడ్‌లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండి, మనం ఈ యొక్క అమర్నాథ్ యాత్రలో ట్రెక్ చేసేటువంటి ఈ పాయింట్స్‌లో అటు గుర్రం తీసుకున్నా, డోలీ తీసుకున్నా సరే హై ఆల్టిట్యూడ్‌కి మనం రెసిస్ట్ కాలేకపోతే, ఆయా ప్రదేశాల్లో రెస్క్యూ చేయడం కూడా కష్టం కాబట్టి హిల్ ఏరియాస్‌లో సహజంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా, వయోపరిమితి వల్ల వచ్చేటువంటి ఒక అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడానికి కోసమై మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లో కేవలం 70 ఇయర్స్ వరకు మాత్రమే ఈ యొక్క అమర్నాథ్ యాత్రకి అలౌ చేస్తూ ఉన్నారు. వీటి కొరకు అమర్నాథ్ ష్రైన్ బోర్డ్ అనే ఒక బోర్డ్ కూడా ఫామ్ అయి ఉండి, ఆ బోర్డ్ అంతా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో అమర్నాథ్‌కి యాత్రా పర్చి ఒకటి తీసుకోవడంతో పాటు, ఈ అమర్నాథ్ యాత్ర చేయాలి అనుకున్న వారు కూడా కొద్దిగా మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నారు, వారు ఫిజికల్ ఫిట్‌నెస్ అనేటువంటి సర్టిఫికేట్ ప్రిఫర్డ్ గవర్నమెంట్ డాక్టర్స్‌తో మనం తీసుకొని ఈ యాత్ర చేయాలి అనేటువంటి ఒక నియమం పెట్టి ఉన్నారు. కాబట్టి ఈ అమర్నాథ్ యాత్ర, ఇటు చార్ధామ్ అయినా, కైలాష్ అయినా ఇటువంటివి మనం ఓపిక ఉన్నప్పుడు అటు 60+లో కాకుండా కాస్త ఓపిక ఉన్నప్పుడే ఇటువంటి యాత్రలు చేస్తే మనం ఆయా క్లైమేట్స్ తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతూ, అదేవిధంగా ఆ క్లైమేట్‌కి అక్లమటైజ్ అవుతూ ఓపికతో మనం తిరిగి మనం చూడగలిగినటువంటి ప్రదేశాలన్నీ చూసి మన మైండ్‌లో ఆ యొక్క పిక్చర్స్ అన్ని క్యాప్చర్ చేసుకొని పెట్టుకున్నప్పుడే మన మైండ్‌లో ఉన్నటువంటి ఒక పారాచూట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అని చెప్పొచ్చమ్మా. భరత్ గారు, ఇంకో డౌట్. ఇప్పుడు మీరు తీసుకెళ్తున్నారు, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకెళ్తున్నారు. మీరు ఇందాక చెప్పారు శ్రీనగర్ అండ్ జమ్మూ అని చెప్పేసి. అటు సైడ్ మన సైడ్ ఆఫ్ ఫుడ్ అనేది అవైలబుల్ ఉండదు. సో, అలాంటప్పుడు మీరు ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు వచ్చిన వాళ్ళకి? యెస్ అమ్మా. యాక్చువల్‌గా ఇటు నార్త్‌కి వెళ్ళినా సరే, వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సహజంగా మన యొక్క యాత్రికులు ఎవరైతే యాత్రలో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పూర్తయిపోయి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలకి రిటైర్మెంట్ పొందిన తర్వాత చేసేటువంటి ఈ యాత్రలన్నిటికీ సహజంగా సీనియర్సే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫుడ్‌ని వీరు తీసుకొని వారి యొక్క 9 రోజులు, 10 రోజులు యాత్ర చేయడంలో వారు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి, ఇటువంటి యాత్రలన్నిటికీ కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్, మన యొక్క తెలుగు వారి యొక్క వంటని విత్ కిచెన్ టీమ్‌ని కూడా మనం పంపించి, వాటితో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్‌లో మనం పర్ఫెక్ట్‌గా మన యొక్క సౌత్ ఇండియన్ ఫుడ్ అండ్ మెయిన్‌గా వాటర్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పుడే వీరందరికీ డీహైడ్రేట్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి, మెయిన్‌గా ఫుడ్ విషయంలో ఎక్కడ కూడా బయట ఫుడ్ ఇవ్వకుండా మనం మన యొక్క సొంత కిచెన్‌ని మనం యావిగేట్ చేసి తద్వారా వారికి మనం
సౌత్ ఇండియన్ కిచెన్ని మనం వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఆ సౌత్ ఇండియన్ ఫుడ్ని త్రూఅవుట్ ది జర్నీ అమర్నాథే కాకుండా ఇటు చార్ధామే కానీ ఈవెన్ కష్టతరమైనటువంటి కైలాష్లో కూడా మనం మన సొంత ఫుడ్ ఇవ్వగలుగుతున్నప్పుడు అమర్నాథ్ యాత్రలో కూడా ఖచ్చితంగా సౌత్ ఇండియన్ ఫుడ్ త్రూఅవుట్ ద ట్రిప్ ఇవ్వడం జరుగుతుందమ్మా. భరత్ గారు, యాత్ర అనగానే మనకి మెయిన్ ఉండేది ట్రెక్కింగ్. ఇందాక మీరు అన్నారు కూడా. సో ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్ మనం ట్రెక్కింగ్ ఉంటుంది, ఎంతవరకు మీరు తీసుకెళ్ళగలుగుతారు? అమ్మ సహజంగా అమర్నాథ్ యాత్ర అనేటువంటి ఈ యాత్రకి 2 పాయింట్స్ ఉంటాయమ్మా. ఒకటి బాల్టాల్ నుంచి వెళ్ళేటువంటి ఒక మార్గం ఒకటైతే, పెహల్గామ్ అనేటువంటి ఒక ప్లేస్ నుంచి వెళ్ళేటువంటి ఒక మార్గం ఇంకో మార్గం. అసలు చెప్పాలి అని అంటే ఈ అమర్నాథ్ యాత్ర మొదలయ్యేటువంటి ఒక పాయింట్ అంతా కూడా అంటే ఏదైతే పార్వతీ పరమేశ్వరులు నడుచుకుంటూ వెళ్ళి వారి యొక్క ప్రమాద గణాలన్నింటినీ వదులుతూ అమర రహస్యం కోసం ఆ గుహను చేరుకున్నటువంటి ఒక ప్రదేశం ఉందో ఆ మార్గం అంతా కూడా పెహల్గామ్ నుంచి వెళ్ళేటువంటి ఒక మార్గమే మెయిన్ మార్గము అని చెప్పచ్చు. సుమారు అది 20 నుంచి 22 కిలోమీటర్ల దూరము అని చెప్తే, అంతటి టఫ్ టాస్క్తో కూడినటువంటి ఈ యొక్క యాత్రని చేయడము అనేటువంటిది కొద్దిగా కష్టతరంగా భావించిన వాళ్ళు దాంట్లో 50% స్ట్రెయిన్ తగ్గి మనం షార్ట్ అండ్ స్వీట్గా తక్కువ రోజుల్లోనే చేసేటువంటి ప్రయత్నం చేస్తూ బాల్టాల్ బేస్ క్యాంప్ అంటే విచ్ ఈస్ వెరీ నియర్ టు శ్రీనగర్కి నియరెస్ట్ పాయింట్ అనేటువంటి ఒక బాల్టాల్ బేస్ క్యాంప్ నుండి జస్ట్ 10 కిలోమీటర్స్లోనే మనం బై గుర్రం ద్వారా కానీ బై డోలీ ద్వారా కానీ బాల్టాల్ బేస్ క్యాంప్ నుండి అమర్నాథ్ గుహ వెళ్ళి తిరిగి మళ్ళీ రావడానికి జస్ట్ 1 డేలోనే వెళ్ళి రావచ్చు. అదే పెహల్గామ్ మార్గం నుంచి వెళ్ళి రావడానికి సుమారుగా వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి బాడీ కెపబిలిటీని బట్టి కనీసం 2 నుంచి 3 రోజుల సమయం పెట్టుకోవాలి. అక్కడక్కడ టెంట్స్లో ఆగవలసి వస్తుంది. సో ఆయా హై ఆల్టిట్యూడ్లో అంత చలి ప్రదేశాల్లో కొండ ప్లేసెస్లో ఈ కొండ చర్యల మధ్యలో వారు స్టే చేస్తూ వారు అడ్జస్ట్ అవ్వడం అనేటువంటిది ఏజ్డ్ వారికి సజెస్టెడ్ కాదు. కాబట్టి ఓపిక ఉన్నవారేమో పహల్గామ్ నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ, ఓపిక లేనటువంటి వారందరూ బాల్టాల్ నుండే మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి యొక్క మార్గము అని చెప్పచ్చమ్మా. అంటే మీరు 2 సైడ్స్ నుంచి తీసుకెళ్తారు, ఎవరు వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ బట్టి. ఓకే. బట్ 90% అందరూ బాల్టాల్ మార్గమే ఎక్కువ ఇష్టపడతారు, ఎందుకంటే స్ట్రెయిన్ తక్కువ. ఓకే. అండ్ మిగతా ఈ శేషనాగ్ ఇటువంటి పాయింట్స్ కంటే ఎక్కువ మెయిన్ ప్రధానంగా మన అమర్నాథ్ గుహని మంచులింగాన్ని దర్శనం చేసుకోవాలనే కాన్సెప్ట్తో వెళ్తారు కాబట్టి తక్కువ స్ట్రెయిన్గా ఎక్కువ మంది ఎక్కువ ఇష్టపడతారు. భరత్ గారు, ఇంకోటి, ఎక్కడైతే మంచుతో శివలింగం ఫామ్ అవుతుందో ఆ గృహ అనేది వేడిగా ఉంటుంది. బయట చూస్తేనేమో మనకి విపరీతమైన చలి ఉంటుంది, బట్ గృహలోకి వెళ్తే మాత్రం వేడిగా ఉంటుంది అని చెప్పేసి అంటారు. నిజమేనా, లేకపోతే దానికి కూడా ఏదైనా రహస్యం ఉందా? అమ్మ సహజంగా రాక్ ఏరియాస్ ఏవి చూసినా సరే, హిల్ ఏరియాస్లో రాక్ ఏరియాస్లో బయట చల్లగాళ్ళన్నీ వీచేసరికి ఆబ్వియస్గా చలి పెడుతూ ఉన్నట్టు లోపలికి వెళ్ళగానే గుహలో వెచ్చగా ఉండడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక వాతావరణం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంత వెచ్చగా ఉన్నటువంటి ఆ యొక్క గుహలో కూడా మంచులింగంగా స్వామివారు అలానే కరగకుండా ఉండడం అనేటువంటిది అది ఒక రకమైనటువంటి ఈశ్వరుడు లీల. ఈ యొక్క ప్రకృతి సృష్టిని మనము అంచనా వేయలేమన్నట్టుగా అదొక మిరాకిల్ అనే భావించవచ్చు మనం. సో ఆ యొక్క మంచులింగం సహజంగా ఫామ్ అయ్యి చివరికి నిదానంగా అది కరుగుతూ స్వామివారు తగ్గుతూ క్షీణిస్తూ రావడం అనేటువంటిది కూడా చాలా ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆధ్యాత్మిక అండ్ ఒక రకంగా చెప్పాలి అంటే అందుపట్టనటువంటి ఒక రహస్యము అని చెప్పచ్చమ్మా. ఇందాక మీరు శేషనాగు అని చెప్పేసి అని అన్నారు కదండి, శేషనాగు సరస్సు వాటర్ చాలా ప్యూర్గా ఉంటుందని చెప్పేసి అని అంటారు. ఎందుకనేసి అంత ప్యూర్గా ఉండడానికి మెయిన్ కారణాలు ఏమండి? ఎస్ అమ్మా, యాక్చువల్గా శేషనాగ్ ఇటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉందో అటువంటి కుండాలు అక్కడక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. మంచు అంతా కూడా బాగా కరిగి క్రిస్టల్ క్లియర్ వాటర్గా ఫామ్ అయ్యేటువంటి అంటే మంచు కరిగి ఏదైతే వాటర్గా తయారవుతుందో వాటికంటే మించినటువంటి క్రిస్టల్ క్లియర్నెస్ ఏదానికి ఉండదు. సో ఆ మంచుకు ఉన్నటువంటి ఒక మంచు అనేటువంటిది స్వచ్ఛమైనటువంటిది అని అర్థం. కాబట్టి అటువంటి ఆ ప్రాంతంలో శేషనాగ్ లాంటి ప్రాంతంలో మనము ఏదైతే ఈ మంచుతో కరగబడినటువంటి యొక్క నీటి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈవెన్ కైలాష్ వాటర్ కానీ ఈవెన్ మనం హరిద్వార్ అటువైపు పైకి వెళ్తే ఇంకా యమునోత్రి స్టార్టింగ్ పాయింట్స్ కాబట్టి వితౌట్ పొల్యూషన్ ఉన్నటువంటి ఒక ప్రదేశాలు కాబట్టి చాలా ప్యూర్గా ఉంటాయని ఒక ప్రతీక అయితే, ఇటు ఆధ్యాత్మ చింతనకు వస్తే
మనం యాత్రకి వెళ్తున్నాము అని అంటే మనం ఆపాదించుకోవాల్సినటువంటి గుణగణాలకు కూడా అవి సంబంధించినటువంటి అంశాలై ఉంటాయమ్మా. మరి ముఖ్యంగా చెప్పాలంటే శేషనాగ్ అనేటువంటి ఒక పాయింట్ దగ్గర స్వామివారు తన మెడలో ఉన్నటువంటి ఒక సర్పాన్ని అక్కడ వదిలేసి ఆయన వెళ్ళిన ఒక ప్రదేశం అని చెప్తున్నాం. సహజంగా పాము అనేటువంటి ఒక ఒక సర్పము అనేటువంటి ఒక పదం ఎత్తంగానే మనకు వెంటనే విషము అనేటువంటిదే మనకు మైండ్లోకి వచ్చేస్తుంది. భయము, విషయము అనేటువంటిది వస్తుంది. ఎవరికైతే ఈశ్వరానుగ్రహం తోడవుతుందో, ఎవరైతే ఈశ్వరానుగ్రహాన్ని పొంది యాత్ర చేస్తారో, ఎవరికైతే ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా తోడవుతుందో, ఎవరైతే భగవంతుని పట్టుకొని ఉంటారో అటువంటి వారికి భిన్నంగా ఆ యొక్క భయాన్ని, ఆ విషాన్ని, ఇటువంటివన్నీ పోగొట్టి స్వచ్ఛదనాన్ని, అదేవిధంగా ప్యూరిటీని ఇచ్చేటువంటి యొక్క అనుగ్రహం అలా ఉంటుంది అని చెప్పడానికి కూడా అదొక ప్రతీకగా ఆ ప్రదేశంలో శేషనాగిని వదిలిపెట్టినప్పటికీ కూడా ఏదైతే స్వామివారి సాయుధ్యంతో ఉన్నటువంటి ఆ యొక్క మానసిక భావనతో వెళ్ళేటువంటి వారికి ఇలా ఈ ప్రదేశంలో ఎలా అయితే వాసుకుని అంటే ఆ యొక్క సర్పాన్ని వదిలిపెట్టి ఆయన వెళ్ళాడో అటువంటి సర్పాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా మనలో కూడా మన యొక్క మలినాలు, రాగద్వేషాలు, మనలో ఉన్నటువంటి యొక్క కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు అన్నిటిని కూడా ఆ ప్రదేశంలో వదిలిపెట్టి స్వచ్ఛమైనటువంటి ఆ నీటిలాగా మనం మన ప్రయాణం ముందుకు కొనసాగాలి. తిరిగి రీబర్త్ అంటారమ్మా. అంటే మన లైఫ్లో తెలియనటువంటి యొక్క కష్ట నష్టాలు, పాపాలు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటివి ఎన్నో దోషాలు చేసి ఉన్నప్పటికీ కూడా తిరిగి లైఫ్లో సరి చేసుకొని, మిస్టేక్స్ అనేటువంటి వారు అందరూ చేస్తారు, తిరిగి సరి చేసుకొని తిరిగి మన యొక్క లైఫ్ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేయడం అనేటువంటి యొక్క దానికి ప్రతీకగా చెప్పేటువంటి యొక్క అంశంగా కూడా చెప్పచ్చు మనం. భరత్ గారు, అంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్ చూడాలంటే దానికి పర్టికులర్ సీజన్ ఉంటుంది అనమాట. సో అలానే అమర్నాథ్ని విజిట్ చేయాలంటే ద బెస్ట్ సీజన్ ఏదనుకోవచ్చు? అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి అనేటువంటి వారికి సహజంగా 45 రోజుల నుంచి 52 రోజుల వరకు, 45 డేస్ నుంచి 52 డేస్ మధ్య వరకు మాత్రమే ఈ యాత్ర శివలింగాకారంతో స్వామివారు మనకు దర్శనమిస్తున్నారు మంచు రూపంలో. కానీ ది బెస్ట్ టైం టు ట్రావెల్ అనేటువంటిది ఏదైనా ఉంటే ఇదంతా కూడా జూలై మాసంలోనే మొదలవుతుంది. బై డిఫాల్ట్ జూలై 1 ఆ టైంకి ఇది స్టార్ట్ అవుతుంది అమర్నాథ్ యాత్ర అనేటువంటిది. సో జూలై 1 నుంచి మొదలు పెడితే జూలై 10 లేదా 15 మ్యాక్సిమం. ఈ జూలై 10 నుంచి 15 దాటిన తర్వాత మనము ఈ అమర్నాథ్ యాత్రకి వెళ్ళినా కూడా ఆ యొక్క మంచు శివలింగం కరుగుతూ ఉండడము, ఇంత పెద్దగా దర్శనం ఇచ్చేటువంటి స్వామివారు కాస్త క్షీణిస్తూ చిన్నగా రావడం వల్ల మనకు ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మనకు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ది బెస్ట్ సజెషన్ అమర్నాథ్ యాత్ర చేయాలి అనుకుంటే మనం జూన్ ఎండింగ్ అంటే 28th, 29th, అట్లీస్ట్ జూలై 1 అట్లా మొదలుపెట్టి మనము యాత్ర ప్రారంభిస్తే మనం మంచు శివలింగాకారంలో ఉన్నటువంటి స్వామివారిని పరిపూర్ణంగా దర్శనం చేసుకొని తరించేటువంటి యొక్క సమయము అని చెప్పచ్చు. మరి లాస్ట్లో వెళ్ళినా సరే ప్రకృతి వైపరీత్యాలు, అదేవిధంగా ఫ్లడ్స్ లాంటివి, అదేవిధంగా క్లైమేట్ అనుకూలించక ఈ యొక్క వాతావరణం మార్పు వల్ల స్వామివారి యొక్క శివలింగం తొందరగా కరిగిపోవడము, చిన్నగా దర్శనం ఇవ్వడం లాంటివి కలుగుతాయి. కాబట్టి అటువంటివి కాకుండా ఎర్లీ డేస్లో, స్టార్టింగ్ డేస్లో అమర్నాథ్ దర్శనం చేసుకోవడం అంటే చాలా ఉత్తమము అని చెప్పచ్చమ్మా. ఓకే భరత్ గారు, నేను విన్నది ఏంటంటే సంవత్సరం మొత్తంలో 52 రోజులు మాత్రమే మనకి శివుడు ఆకారంలో ఉంటుంది శివలింగం అని చెప్పేసి అని అంటారు. ఎందుకు ఓన్లీ 52 రోజులు మాత్రమే సంవత్సరం మొత్తంలో? అమర రహస్యాన్ని పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి ఎంత సమయం అయితే చెప్పి ఉన్నారో అంత సమయం వరకు మాత్రమే అక్కడ ఆ లీల, ఆ యొక్క ఆశ్చర్యకరంగా రహస్యంగా ఏదైతే ఆ యొక్క దర్శనం ఇస్తారో మనకి స్వామివారు, దానికి ప్రతీకగా అంతవరకు మాత్రమే ఆ యొక్క లింగాకార స్వరూపంలో స్వామివారు దర్శనమిస్తారు. ఆ తర్వాత ఆ యొక్క స్వామివారు క్షీణించి అంతర్ధానం అయిపోతారు అని చెప్తారు. కాబట్టి అంతకాలం వరకు మాత్రమే అక్కడ స్వామివారు ప్రత్యక్షమై మనకు దర్శనం ఇచ్చి ఆ తర్వాత ఆయన అంతరించిపోవడము అనేటువంటిది, ఆయన అక్కడ నుండి ఆయన క్షీణిస్తూ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి సహజంగా ఆ కాల పరిమితి అని చెప్పడం జరిగి ఉంటుందమ్మా. భరత్ గారు, అంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే మనకి యాత్రకి నాట్ అలౌడ్ అనుకోవచ్చు? సహజంగా అమ్మ ఇందాక చెప్పుకున్నట్టుగా డాక్టర్ సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరీ. మన హెల్త్ ఫిజికల్గా మనం ఫిట్గా ఉన్నాము, మనం అమర్నాథ్ యాత్ర చేయడానికి మనం అర్హులము అనేటువంటి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే చెప్తున్నాము. మన సెల్ఫ్గా కూడా
మనకు బ్రీతింగ్ ప్రాబ్లం కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, హై ఆస్తమా ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంటే ఇటువంటి యొక్క యాత్రకి వెళ్ళే కంటే ముందే మనం స్లోగా ఒక 3 to 4 months ముందే అవకాశాన్ని చూసుకొని అప్పటికప్పటికి మనం ప్లాన్ చేసుకొని అప్పటికప్పటికి మనం యాత్రకు వెళ్ళేక ముందే ఏదో మనం మన యొక్క బాడీ మెటబాలిజాన్ని మార్చుకుంటాం అనుకోకుండా మనం ఒక 3 to 4 months ముందే కాస్త వాకింగ్ చేయడము, ఆ వాకింగ్ చేసేటప్పుడు కూడా క్లోజ్డ్ మౌత్ తో వాక్ చేస్తేనే మన లంగ్ ఎక్స్పాన్షన్ అవుతుంది తప్ప వేరే వారితో మాట్లాడుతూ మనం చేసేటువంటిది అది లంగ్ ఎక్స్పాన్షన్ కి పనికిరాదు. అట్ ది సేమ్ టైం మంచిగా ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే మన యొక్క మైండ్ అండ్ ఫిజికల్ గా మెంటల్ గా రెండు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది మెయిన్ థింగ్ అమ్మా. ఇటు చార్ధామ్ అయినా, అమర్నాథ్ అయినా, మరి ముఖ్యంగా కైలాష్ అయినా మన బాడీని మనం ఆ క్లైమేట్కి అడ్జస్ట్ చేసుకోవాలంటే కొద్దిగా ఫుడ్ అండ్ యాక్టివిటీస్లో కూడా మనం చేంజ్ చేసుకోవాల్సిన అంశం ఖచ్చితంగా ఉంటుంది. దీంతో పాటు మనం కుదిరితే ఎవరికైనా అసలు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైతే స్విమ్మింగ్ చేయగలుగుతారో స్విమ్మింగ్ చేసేటువంటి సమయంలో మన యొక్క బ్రీతింగ్ ఎక్కువసేపు హోల్డ్ చేసి వాటర్లో మన లంగ్స్ ఎక్స్పాండ్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి స్విమ్ చేసేటువంటి ఒక అలవాటు ఉన్న వాళ్ళకి, ఆయా అవకాశం ఉన్న వారు స్విమ్ చేసేటువంటి వారికి కూడా ఇటువంటి హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్లో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి మరీ ముఖ్యంగా బ్రీతింగ్ సమస్య ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తగా, ఆస్తమా, కొంతమందికి అలర్జీస్ ఉంటాయి, డస్ట్ అలర్జీస్, కొంతమందికి కోల్డ్ ప్రదేశాలు పడవు, అటువంటి వాళ్ళు కాస్త హోమియోపతి డాక్టర్స్ని కానీ లేదంటే ఇటు అల్లోపతి డాక్టర్స్ని కానీ ముందే జాగ్రత్తగా కలిసి ఆయా ప్రదేశానికి వెళ్ళడానికి వారికి ఉన్నటువంటి ఒక ఆ హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది కలగకుండా చూసుకొని జాగ్రత్తగా మనం వెళ్ళి ప్రయత్నం చేసేటువంటి చూసుకోవాలమ్మా. భరత్ గారు, అంటే ఇప్పుడు యాత్రకు వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మొదటిసారి అది ఏదైనా ఫీల్ ఏదైనా ఉందా అది మొదటిసారి, కానీ ఎటువంటి కేర్ తీసుకోవాలో ఎవరికి తెలియదు. అంటే మనం ఒక టూర్కి వచ్చేటప్పుడు కూడా ఎలాంటివి క్యారీ చేయాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉండదు. సో కొంచెం మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలని చెప్పగలరా? ఎస్ అమ్మ, యాక్చువల్గా మనం ముందుగానే యాత్రకి వెళ్ళాలంటేనే ఇందాక చెప్పినట్టుగా అమర్నాథ్ యాత్రకి 70 బిలో అనేటువంటిది కంపల్సరీ. రెండోది యాత్రా పరిచయం అనేటువంటిది. అమర్నాథ్ ష్రైన్ బోర్డ్ అనేటువంటి ఒక సంస్థ మనకు కొన్ని బ్యాంక్స్కి, నేషనలైజ్డ్ బ్యాంక్స్కి మాత్రమే వెళ్ళి మనం డీడీ లాంటివి అప్లై చేసి వారి తరపున మనం వారికి సంబంధించినటువంటి యొక్క యాత్రా పరిచయం తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ యాత్రా పరిచయతో పాటు మనం డాక్టర్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు ఆ యాత్రకి వెళ్ళడానికి కావాల్సిన ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్, ఏ థింగ్స్ కంపల్సరీ మనం తీసుకెళ్లాలో ప్రతి యాత్రికులకి మనం ముందుగా అట్లీస్ట్ 3 months ముందు యాత్రకు ప్లాన్ చేయాలి. సో బిఫోర్ మార్చ్ వరకు మనకి ఇవన్నీ ఫ్లైట్ టికెట్స్ నుంచి మొదలు పెడితే అక్కడ అకామిడేషన్స్, మనం ఏర్పాటు చేయాల్సిన మిగతా థింగ్స్ అన్నీ కూడా మనం ముందే ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి కొద్దిగా ఇన్ అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని ఏ ట్రావెల్ ఆపరేటర్తో వెళ్ళినా సరే కావాల్సినటువంటి నెసెసిటీ థింగ్స్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మనం వెళ్ళగలిగితే ఏ యాత్ర అయినా సరే అమర్నాథ్ లాగానే మిగతా అన్ని యాత్రలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా మనం ప్రశాంతంగా యాత్ర చేసుకోవచ్చమ్మా. భరత్ గారు, అమర్నాథ్ అంటే చాలా కూల్ అండ్ చాలా చలి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది? ఎస్ అమ్మా, ముందుగానే మనము ఈ యాత్రకి సంకల్పించగానే వెంటనే ఇందాక చెప్పినట్టుగా మన యొక్క బాడీని మనం ఫిజికల్గా, మెంటల్గా ట్యూన్ చేసి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండేటువంటి విధానంతో పాటు మనం ఒక చెక్ లిస్ట్ ఇస్తామమ్మా కస్టమర్స్ అందరికీ, యాత్రికులందరికీ. ఆ చెక్ లిస్ట్లోనే కంపల్సరీ తెచ్చుకోవాల్సిన థింగ్స్ ఏంటి. కొంతమంది ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కదా, ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం మొదలు పెడతారు. కానీ మన డొమెస్టిక్ ఫ్లైట్స్లో ఈ ఆక్సిజన్ సిలిండర్స్లో గ్యాస్ ఉంటుంది కాబట్టి అది ప్రమాదకరం కాబట్టి ఆ సిలిండర్స్ని అలౌ చేయరు. వీళ్ళు తెలియక బ్యాగ్స్లో పెట్టి అట్లా చెకింగ్ చేసేస్తారు. అది స్కానర్స్లో దొరికిపోయి చివరికి ఆ బ్యాగేజ్ ఇక్కడే హైదరాబాద్లో ఎక్కడో ఉండిపోతుంది. మనం ఆ ఢిల్లీకి వెళ్ళి మన బ్యాగ్ కోసం ఎదురు చూసి ఆ బ్యాగ్ రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి ఏ థింగ్స్ క్యారీ చేయాలి, ఏ థింగ్స్ క్యారీ చేయకూడదు, కంపల్సరీ అక్కడ వెదర్కి కావాల్సినటువంటి ఒక థర్మల్ వేర్, శ్రీనగర్ నుంచి మొదలు పెడితే ఇటు బాల్టాల్ కానీ అటు పెహల్గామ్ కానీ ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం థర్మల్ వేర్ కంపల్సరీ యూజ్ చేయాల్సి వస్తుంది. థర్మల్ వేర్తో పాటు కాస్త విండ్ చీటర్ జాకెట్స్, గ్లౌజెస్. ఈ అమర్నాథ్ యాత్రలో హైదరాబాద్ నుండి బాల్టాల్ నుంచి బ్యాక్ వరకు మనకు షూతో ఎక్కడ అవసరం పడదు. కానీ ఈ యొక్క పాయింట్లో అయితే మనం అమర్నాథ్కి వెళ్తున్నామో అది ట్రెక్ ద్వారా వెళ్ళినా మిగతా గుర్రం ద్వారా వెళ్ళినా మనకు యాంకిల్ గ్రిప్ ఉన్నటువంటి ఒక షూ తీసుకోవడం కంపల్సరీ. ఇటువంటి సజెషన్స్ అన్నీ కావాల్సిన నెసెసిటీ థింగ్స్ అన్నీ కూడా మనం ముందే వారికి గైడ్ చేస్తాము. సో దాని తగ్గట్టుగా ఆ చెక్ లిస్ట్ని బేస్ చేసి కంపల్సరీ క్యారీ చేయవలసినటువంటివి, ఆప్షనల్ థింగ్స్ ఇవన్నీ కూడా ఏమేమి తెచ్చుకోవచ్చు అనేటువంటిది
క్లియర్గా గైడ్ చేసి వారిని ఈ యాత్ర చేయించడం జరుగుతుందమ్మా. భరత్ గారు, ఈ అమర్నాథ్ యాత్రకి మన ఇక్కడ హైదరాబాద్ నుంచి మన డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు ఎలా వెళ్తాము, ఎక్కడెక్కడ ఫ్లైట్, ఎక్కడెక్కడ బస్ అనేది మాకు కొంచెం రూట్ మ్యాప్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ష్యూర్ అమ్మా, ఖచ్చితంగా. అంటే మనము పాయింట్స్ సెట్ చేసుకోవాలి. అమర్నాథ్ యాత్రలో ఇందాక చెప్పినట్టుగా డిఫరెంట్ ప్లేసెస్ని ఎట్లా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ అమర్నాథ్ యాత్ర సంకల్పిస్తే ఇంకా మళ్ళీ కూడా ఏవి మిస్ కాకుండా కొద్దిగా 2-3 డేస్ ఎక్స్ట్రా అయినా సరే అన్ని కవర్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంకోసారి అటువైపు వెళ్లకుండా ఒక ప్లాన్డ్గా ఒక ఇన్ని డేస్ మనం ఇన్ని యాత్రల కోసం అని పెట్టుకుంటే ఎట్లా మనం కంప్లీట్ యాత్రలన్నింటినీ క్లోజ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని అర్థం కావడానికి కోసం ఒక రూట్ మ్యాప్ రూపంలో ఒకసారి మనం అమర్నాథ్ రూట్ మ్యాప్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామమ్మా. షూర్ భరత్ గారు. ఇప్పుడు మనం అమర్నాథ్ యాత్రలో అసలు ఒక రోడ్ మ్యాప్ ప్రకారంగా అసలు ఈ యాత్ర ఎలా చేయాలి, అట్ ది సేమ్ టైం అమర్నాథ్ యాత్రతో పాటు ఇంకా చాలా విశేషమైనటువంటి యొక్క పుణ్యక్షేత్రాలని ఇంకా ఏవేవి కవర్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఈ యొక్క యాత్రలో మనం ఎలా ప్లాన్ చేసుకుంటే మళ్ళీ తిరిగి మన యొక్క రూట్ మ్యాప్లో ఇబ్బందులు కాకుండా మనం ఫర్దర్గా అమర్నాథ్ వరకు వెళ్ళడానికి కావాల్సినటువంటి యొక్క కనెక్టింగ్ మ్యాప్స్ని ఎట్లా మనం కవర్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి ఒక అమర్నాథ్ మ్యాప్ని చూస్తున్నాం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అమర్నాథ్ యాత్ర అనేటువంటిది మనం 3 అంశాలుగా చేసుకోవచ్చు. ఒకటి, ఆ ప్రదేశానికి వెళ్తే ఇంకా ఏమి కూడా వదలకుండా అన్నీ కవర్ చేసుకుంటూ మళ్ళీ ఎవరైనా మనల్ని యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు అది చూసారా ఇది చూసారా అంటే మనం వాళ్ళకి చెప్పేటట్టుగా ఉండాలి అని అంటే ఇప్పుడు ఈ మ్యాప్ చూపించినటువంటి విధంగా మొత్తం కవర్ చేయాలి. లేదు మనం ఇంపార్టెంట్ ప్లేసెసే చూద్దాం, మనకు టైం చాలా కన్సిస్టెన్సీ ఉంది, టైం చాలా విలువైంది, మాకు అంత కుదరదు అనుకున్నప్పుడు మనం దీంట్లో ఏమి స్కిప్ చేయొచ్చో కూడా వాటిని మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు కంప్లీట్ అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ వైపు వెళ్ళినప్పుడు ఏది కూడా మిస్ చేయకుండా ఉండడానికి కోసమై మనం సుమారుగా హైదరాబాద్ టు హైదరాబాద్ లేదంటే బెంగళూరు, చెన్నై నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఢిల్లీకి ఉన్నాయి కాబట్టి మనం ఢిల్లీ చేరుకున్నటువంటి ఒక పాయింట్ డే 1గా పెట్టుకుంటే మళ్ళీ ఢిల్లీ వచ్చేటువంటి ఒక పాయింట్ని మనం 12th డేగా భావిస్తూ ఉన్నాం. దీంట్లో మనం ఏ ప్లేసెస్ కవర్ చేస్తున్నాం ఒకసారి బుల్లెట్ పాయింట్స్లో చూస్తే మనం ఢిల్లీ స్టార్టింగ్ పాయింట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడ నుండి కురుక్షేత్రం, ఎక్కడైతే మన మహాభారత యుద్ధం నడిచిందో ఆ మహాభారత యుద్ధానికి సంబంధించిన ఘట్టాలన్నీ కూడా మనం దర్శించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం కురుక్షేత్రం. ఒకసారి మనం గమనిస్తే మన యొక్క పితృదేవతల యొక్క ఆత్మశాంతి అర్థం కూడా మనం చేయవలసినటువంటి యొక్క క్రతువులు, పిండ ప్రదానాలు లాంటివి మనం కాశీ, గయా ఇటువంటి ప్రదేశాలు ఏవైతే మోక్ష క్షేత్రాలు అని చెప్తూ వస్తారో అలానే ఈ కురుక్షేత్రం పాయింట్లో కూడా మనం దర్శనంతో పాటు పితృ కార్యక్రమాలు అంటే పిండ ప్రదానాలు లాంటివి చేయడానికి కూడా ఇది చాలా విశేషమైనటువంటి యొక్క ప్రదేశం అని చెప్పచ్చు. కురుక్షేత్రం నుండి మనం బయలుదేరి నెక్స్ట్ మనం పంచమాతృకలు అన్నటువంటి యొక్క అమ్మవారిని 5 మంది దర్శనం చేసుకుంటాం. ఒకసారి వాటిని గమనిస్తే నయనాదేవి, చింతపూర్ణాదేవి, జ్వాలాదేవి, కాంగ్నాదేవి అండ్ చాముండాదేవి అనేటువంటి ఈ యొక్క 5 పంచమాతృకలను దర్శనం చేసుకుని అక్కడ నుండి మనం కాట్రా వెళ్ళి అక్కడ నుండి వైష్ణవి అమ్మవారిని దర్శనం చేసుకుని వైష్ణవ మాతను దర్శనం చేసుకుని శ్రీనగర్ వచ్చేసి అక్కడ నుండి మనం బాల్టాల్ బేస్ క్యాంప్ ద్వారా మనం అమర్నాథ్ దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం మళ్ళీ తిరిగి జమ్మూ ద్వారా అమృత్సర్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ చూసుకొని వాఘా బార్డర్ కూడా పూర్తి చేసుకొని మళ్ళీ ఢిల్లీ వచ్చి అక్కడ నుండి మన హోమ్ టౌన్స్కి వచ్చేటువంటి యొక్క రూట్ మ్యాప్ అనేటువంటిది 12 డేస్గా మనం గమనిస్తున్నాం. ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా ఇప్పుడు ఇవన్నీ చెప్పినటువంటి అన్ని ప్రదేశాలకి మనం ఎక్కడెక్కడ హాల్ట్స్ పెట్టుకుంటున్నాం, ఏ ప్రదేశం నుండి ఏ ప్రదేశంకి ఎంత డిస్టెన్స్లో మనం ట్రావెల్ చేస్తున్నాం, ఏ ప్రదేశంలో మనం సబ్స్టిట్యూట్గా హెలికాప్టర్, గుర్రము లేదంటే డోలీ వాడచ్చు ఒకసారి ఈ యొక్క మ్యాప్ ద్వారా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనం హైదరాబాద్ నుండి డే 1 మనం బయలుదేరి ఢిల్లీ వెళ్ళిపోతున్నాం. జస్ట్ 2 hours డైరెక్ట్ ఫ్లైట్లో మనం ఈ ప్రదేశానికి వెళ్ళి ఢిల్లీ నుండి ఇక్కడ నుండి మనం ఏదైతే ఏసీ కోచ్లో మనం బయలుదేరుతున్నామో అదే ఏసీ కోచ్లో మళ్ళీ మన యాత్ర అంతా పూర్తి చేసుకొని ఢిల్లీ వచ్చే వరకు సేమ్ వెహికల్ మన ఎయిర్పోర్ట్ వరకు మనకు లేదంటే రైల్వే స్టేషన్ టు రైల్వే స్టేషన్ వరకు మనకు అసిస్ట్ చేస్తుంది. కాబట్టి ఢిల్లీ నుండి ఆల్మోస్ట్ మనం 186 కిలోమీటర్స్ అంత నేషనల్ హైవేలో
కురుక్షేత్రం అనేటువంటి ఈ యొక్క పాయింట్‌కి వెళ్ళి మనం అక్కడ స్టే చేసి డే 2 రోజు మనం ఉదయమే ఎర్లీ అవర్స్‌లోనే మనం లోకల్ సైట్ సీయింగ్స్ లాంటి ప్రదేశాల్లో ఒక 5-6 ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసుకొని, అక్కడ మనం పిండ ప్రదానాలు లాంటివి అన్నీ కూడా చేసుకొని, అక్కడ నుండి ఆఫ్టర్ లంచ్ బయలుదేరి మనం అక్కడ నుండి నయనాదేవి అనేటువంటి యొక్క దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని, అక్కడ నుండి మనం చింతపూర్ణాదేవి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళి జ్వాలాదేవి దగ్గర మనం డే 2 నైట్ హాల్ట్ చేయగలం. సో, ఆ జ్వాలా అమ్మవారి దగ్గర డే 2 మనం ఒక డే 2 హాల్ట్ చేసుకొని, జ్వాలాదేవి నుండి మళ్ళీ మనం బయలుదేరి కాంగ్నా అమ్మవారిని డే 3 మార్నింగ్ మనం దర్శనం చేసుకొని, అక్కడ నుండి చాముండా అమ్మవారి దర్శనం చేసుకొని, అక్కడ నుండి వెరీ నియరెస్ట్ ప్లేస్ ఒక 4 కిలోమీటర్స్‌లోనే వైష్ణోదేవి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక బేస్ పాయింట్ అయినటువంటి కాట్రా అనేటువంటి ఈ పాయింట్‌కి వచ్చి స్టే చేస్తాం. డే 3 నైట్ హాల్ట్. సో, మనం బాగా గమనిస్తే మనం ఢిల్లీ నుంచి బయలుదేరి జస్ట్ ఫస్ట్ డే నైట్ హాల్ట్ వచ్చేసి కురుక్షేత్రంలో చేసాం. సెకండ్ డే నైట్ హాల్ట్ వచ్చేసి జ్వాలాదేవి దగ్గర చేసాం. థర్డ్ నైట్ హాల్ట్ వచ్చేసి కాట్రా వైష్ణవి దేవి దగ్గర మనం దర్శనం చేసుకున్నాం. మనం అక్కడ ఆగిపోయాం నైట్ హాల్ట్ పాయింట్. డే 4 మనం ఎర్లీ మార్నింగ్ ఒక 3-4 వరకు మనం స్టార్ట్ అయ్యి కాట్రా దగ్గర నుండి మనం వైష్ణవదేవి అమ్మవారి దర్శనం కోసం మనం 3 మార్గాలుగా ఎన్నుకోవచ్చు. ఈ యొక్క ప్లేస్‌కి హెలికాప్టర్ మనం తీసుకున్నా సరే వైష్ణవదేవి అమ్మవారి దర్శనానికి మళ్ళీ మనం పైన 3 కిలోమీటర్స్ నడక ఉంటది కాబట్టి, హెలికాప్టర్ తీసుకున్నా సరే ఈ యొక్క వైష్ణవి దేవి దగ్గర అంత పెద్ద యూజ్ ఉండదు కాబట్టి, బెస్ట్ మార్గం ఎవరైనా సరే ఓపిక ఉంది, ట్రెక్కింగ్ అలవాటు ఉంది, నడవగలిగేటువంటి ఒక స్తోమత ఉందన్నప్పుడు మనం బై వాక్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ మనకు ఆ యొక్క పాయింట్ అంతా కూడా చూస్తే ఇదంతా కూడా 17 కిలోమీటర్స్ మనకు ట్రెక్ పాయింట్ అనేటువంటిది మనం గమనించవలసి వస్తుంది. ఈ యొక్క వైష్ణవి దేవి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ పాయింట్‌కి. సో, మనం గమనిస్తే ఈ వైష్ణవి అమ్మవారి దగ్గర మనం ఈ 17 కిలోమీటర్స్ వెళ్ళడానికి ది బెస్ట్ మార్గం ఏదైనా ఉంది అంటే బై గుర్రము అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం 2500 లేదంటే 3000 రూపీస్‌లోనే మనం జస్ట్ ఈ 17 కిలోమీటర్స్ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ మళ్ళీ కాట్రా రావడానికి జస్ట్ 5-6 అవర్స్‌లోనే మనం ప్లెంటీ ఆఫ్ టైం తీసుకొని వెళ్ళొచ్చు. సో, బై వాక్ వెళ్ళినా సేమ్ డే వచ్చేయచ్చు. హెలికాప్టర్ ద్వారా వెళ్ళినా సేమ్ డే వచ్చేయచ్చు. మళ్ళీ కాట్రాకి వైష్ణవిదేవి దర్శనం చేసుకొని, లేదా మనం డోలీ ద్వారా వెళ్ళినా కూడా సేమ్ డే వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. సో, వైష్ణవిదేవి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పైన ఇంకొక 3 కిలోమీటర్స్ మనం ఓపికగా మనం పైకి వెళ్తే కాలభైరవుడు స్వామివారి దర్శనం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారి దర్శనం. కాలభైరవుని దర్శనం చేసుకొని వైష్ణవి నుంచి మళ్ళీ మనం బ్యాక్ టు కాట్రా వచ్చేస్తాం. డే 4 నైట్ హాల్ట్ మనం కాట్రాలోనే స్టే చేసి దెన్ ఇక్కడ నుండి మనం కాట్రా టు మన ఫర్దర్ జర్నీ అంతా కూడా శ్రీనగర్ వైపు ఉంటుంది. సో, ఇక్కడ మనం కాట్రాలో 3 నైట్ స్టేస్ పెట్టుకుంటే మనం ప్రశాంతంగా కాట్రా దర్శనంతో పాటు అమ్మవారి యొక్క వైష్ణవి దేవి అమ్మవారి దర్శనంతో పాటు ఇక్కడ మనం కాస్త రెస్ట్ అండ్ రిలాక్సేషన్తో నెక్స్ట్ మనం డే 6 మార్నింగ్ మనం శ్రీనగర్కి వచ్చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇది 221 కిలోమీటర్స్ దూరంలో. ఇది కాస్త లాంగెస్ట్ వే అని చెప్పచ్చు మనం. సో, ఎవరైనా సరే ఈ పంచమాతృకలన్నీ అవసరం లేదు మనకు, పంచమాతృకల దర్శనం అంతా మేము చేసుకోము అనేటువంటి ఒక ఆలోచన ఉన్నవారు ఎవరైనా సరే డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఇవన్నీ కూడా మనం స్కిప్ చేసేసి జస్ట్ ఈ యొక్క పంచమాతృకల అమ్మవారి దర్శనం అంతా కూడా స్కిప్ చేసి మనం డైరెక్ట్గా ఢిల్లీ నుండి మనం స్ట్రైట్ అవే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కాకుండా మనం కాట్రాకు దగ్గరలో ఉన్నటువంటి యొక్క జమ్మూ ఎయిర్పోర్ట్కి కూడా ఫ్లై అయ్యి జమ్మూ ఎయిర్పోర్ట్ నుండి కాట్రాకి వెరీ నియరెస్ట్ పాయింట్ కాబట్టి అక్కడ నుండి వైష్ణవి చూసుకొని శ్రీనగర్ పాయింట్కి కూడా మనం వచ్చేసేయచ్చు. సో, శ్రీనగర్లో ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ కూడా క్లైమేటికల్ కండిషన్స్ వల్ల ఎప్పుడు ఫ్లై అవుతుందో తెలియదు కాబట్టి ఈ అమర్నాథ్కి కానీ వైష్ణవికి కానీ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది మనం బేస్ చేయడం అనేటువంటిది సజెస్టెడ్ కాదు అని చెప్పచ్చు. సో, మనం శ్రీనగర్కి డే 6 మార్నింగ్ వచ్చేసాం. నైట్ వరకు మనం శ్రీనగర్ చేరుకుంటాం. సో, శ్రీనగర్లో మనము డే 6 నైట్ హాల్ట్ చేసాం. డే 7 మార్నింగే లేచి మనం చక్కగా శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్స్లో చాలా ప్రశాంతమైనటువంటి ఒక బోట్ హౌజెస్తో పాటు బోటింగ్స్తో పాటు ఈ శ్రీనగర్ అంతా కూడా సంబంధించినటువంటి సకల ఫ్లవర్స్కి సంబంధించినటువంటి గార్డెన్స్, తులిప్ గార్డెన్స్, మొఘల్ గార్డెన్స్ లాంటివి చాలా ఫ్లవర్ గార్డెన్స్ ఉంటాయి. ప్లాంటేషన్స్ లాంటివి చాలా చూడొచ్చు. చూసి ఇక్కడ ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క మఠం కూడా ఉంది ఒక కొండపైన. చక్కగా వాటిని కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం
ఈ యొక్క శ్రీనగర్లో ఒకప్పుడు మనం బ్యాక్ ఎండ్ హిస్టరీలో చూస్తే ఒకప్పుడు పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరేసేవాళ్ళు అక్కడ. సో మోడీ గారు తర్వాత ఉన్నటువంటి యొక్క సిచ్యువేషన్స్ అన్నిటిని గమనించి తిరుపతికి మన యొక్క మిలిటరీ ఫోర్స్లోకి వచ్చి అదే ప్లేస్లో ఒక చౌక్ ఉంటుంది. ఆ చౌక్ అనేటువంటి ప్లేస్లో చాలా పెద్ద ఎత్తున భారీ ఇండియన్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేస్తూ ఉంటారు మంచి లైటింగ్స్తో. సో అది చాలా ఒక రకమైన దేశభక్తి భావంతో కూడినటువంటి యొక్క ఫీల్ అని చెప్పచ్చు. ఈవినింగ్ ఆఫ్టర్ 6 తర్వాత వెళ్ళి మనం ఆ యొక్క ఫ్లాగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి కాస్త మనం ఆ యొక్క ఫీల్ని మన యొక్క దేశభక్తిని మనం ఎంజాయ్ చేసి అక్కడ నుండి శ్రీనగర్లోనే మనం డే 7 నైట్ హాల్ట్ కూడా చేసేస్తున్నాం. ఇక్కడ వెంటనే డే 8 మనం వెంటనే బయలుదేరి ఇంకొక 93 కిలోమీటర్స్ దూరంలో బాల్టాల్ బేస్ క్యాంప్ అనేటువంటి ఒక పాయింట్కి వెళ్తున్నాం. అదే ఏసీ కోచ్లోనే జస్ట్ ఒక 1.5 అవర్ నుంచి 2 అవర్స్ మాత్రమే డ్రైవ్ ఉంటుంది. అంతా కూడా మంచి రోడ్స్తో కూడినటువంటి ఒక దారే ఉంటుంది ఇబ్బంది లేకుండా. ఈ బాల్టాల్ బేస్ క్యాంప్ అనేటువంటిది మనకు అమర్నాథ్కి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ బేస్ క్యాంప్ అని చెప్పచ్చు. ఇక్కడ నుండి మనకు జస్ట్ 10 కిలోమీటర్ల దూరంలోనే అమర్నాథ్ దర్శనం అవుతుంది. కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అమర్నాథ్ అనేటువంటి ఈ పాయింట్కి లాంగెస్ట్ వే ఏదన్నా ఉంది అంటే అది పెహల్గామ్ నుంచి వెళ్ళేటువంటి ఒక మార్గం. కానీ అది 20 కిలోమీటర్లు ఉంది కాబట్టి 20 కిలోమీటర్లు అనేటువంటి సాహసమైనటువంటి వాతావరణాన్ని సహజంగా చాలామంది ఇష్టపడరు కాబట్టి మనం బాల్టాల్ నుండి మాత్రమే ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నాం. మనం పెహల్గామ్ నుంచి వెళ్ళాలన్నా కూడా వీ కెన్ అరేంజ్ ది ఫెసిలిటీస్ అని చెప్పచ్చు. సో ఇక్కడ బాల్టాల్ నుంచి మనం వెళ్ళడానికి అమర్నాథ్కి జస్ట్ 10 కిలోమీటర్సే పడుతుంది. మన యొక్క దీంట్లో డే 8 మనం మార్నింగ్ బాల్టాల్ నుంచి బేస్ క్యాంప్ నుంచి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3 o'clock అట్లా మనం లేచి మనం ఇక్కడంతా కూడా టెంట్ హౌసెస్ లాగా ఉంటాయి. వాటిలో టెంపరవరీ బాత్రూమ్స్ ఉంటాయి, కాస్త హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. చివరికి మనకు బెడ్స్ ఉంటాయి, కింద పడుకోవాల్సిన అవసరం కూడా లేకుండా. సో మంచి ఫెసిలిటీస్, టెంపరవరీ ఫెసిలిటీస్తో కూడినటువంటి అరేంజ్మెంట్స్తో ఈ బాల్టాల్ బేస్ క్యాంప్ నుండి మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఒక 5,000 to 6,000 రూపీస్లో ఒక గుర్రం మనం హైర్ చేసుకొని అమర్నాథ్ దర్శనంకు వెళ్ళడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాస్త గుర్రం మీద కూర్చోవడం ఇబ్బందికరంగా అనిపించినప్పుడు బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు మన బాడీ వెయిట్ని బట్టి బేస్ చేసుకొని మనం ఈ యొక్క బాల్టాల్ నుండి అమర్నాథ్కి మనం డోలీలో వెళ్ళగలిగితే మనం పైకి వెళ్ళిన తర్వాత అమర్నాథ్ గుహ వరకు గుర్రంలో వెళ్తేనేమో ఒక 1 కిలోమీటర్ దూరం వరకు ఆపేస్తారు. గుర్రం అన్ని కూడా రెస్ట్ తీసుకునే పాయింట్ అది. అదే మనం డోలీలో వెళ్తే ఒక్క మెట్టు కూడా ఎక్కకుండా వారే మనల్ని అమర్నాథ్ గుహ వరకు తీసుకొని వెళ్ళి గుహలోకి వారే తీసుకెళ్ళి మనల్ని దర్శనం కూడా చేయించుకొని కిందికి తీసుకొస్తారు. కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా ఈ యాత్ర చేయాలి అమర్నాథ్ అనుకుంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని కంపల్సరీ మనం డోలీ తీసుకోవడం బెస్ట్ అని అబోవ్ 60+ ఉన్న వారికి నా యొక్క సజెషన్. సో మీ యొక్క వ్యక్తిగత స్ట్రెంగ్త్స్ని బేస్ చేసుకొని మనం గుర్రమా లేదంటే నడకనా లేదంటే మనం డోలీ తీసుకుంటామా అన్నది మనం లెక్క వేసుకోవచ్చు. చక్కగా స్వామివారి యొక్క దర్శనం పూర్తి చేసుకొని అక్కడ నుండి సాధ్యమైనంత వరకు తొందరగా మనం కిందికి వచ్చేస్తే ఈవినింగ్ వరకు మనం దర్శనం చేసుకొని బాల్టాల్ వచ్చేసి డే 9 నైట్ హాల్ట్ కూడా ఈ బాల్టాల్లోనే స్టే చేస్తాం మనం. సో బాల్టాల్ నుండి అగైన్ మనం తిరిగి శ్రీనగర్ వచ్చేస్తున్నాం డే 9th రోజే. సో డే 9th నైట్ వరకు మనం ఇక్కడ పూర్తి చేసుకొని డే 10th మనం శ్రీనగర్ వచ్చేసాం. ఇక్కడ శ్రీనగర్లో మనం డే 10th హాల్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్మోస్ట్ ఒక 244 కిలోమీటర్స్ దూరంలో మనం జమ్మూ నుండి వయా జమ్మూ ద్వారా నుంచి అమృత్సర్ అనేటువంటి గోల్డెన్ టెంపుల్ వరకు వచ్చేసాం. సో అమృత్సర్ అనగానే గోల్డెన్ టెంపుల్, అక్కడే జలియన్వాలా బాగ్ ఇటువంటివన్నీ దర్శనం చేసుకోవడంతో పాటు చాలా దేశభక్తి భావాలు కూడినటువంటి యొక్క ప్రదేశంగా చెప్పచ్చు. సో చక్కగా గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకుని లోకల్ సైట్ సీయింగ్స్ అన్నీ కూడా అలా పూర్తి చేసుకొని మనం డే 11th రోజు మనం అక్కడ నుండి బయలుదేరి అమృత్సర్ నుంచి మనం వెంటనే వాఘా బార్డర్ అనేటువంటి ఒక పాయింట్కి మనం ఈవినింగ్ టైంలో మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. వాఘా బార్డర్ అనేటువంటిది ఇందాక చెప్పినట్టుగా ఇటు పాకిస్తాన్ ఇటు ఇండియాకు సంబంధించినటువంటి 2 విలేజెస్ కనెక్ట్ అయినటువంటి ఒక బార్డర్. సో అటువైపు నుంచి ఈవినింగ్ టైంలో, ఇటువైపు నుంచి ఈవినింగ్ టైమ్స్లో మన ఇండియా అండ్ పాకిస్తాన్ బిఎస్ఎఫ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఆ యొక్క గేట్స్ తెరిచి ఆ యొక్క విన్యాసాలన్నీ కూడా చేసుకుంటూ
సో ఆ యొక్క పోలీసు వారి యొక్క అంటే మిలిటరీ వారి యొక్క ప్రదర్శనలని కూడా చేస్తూ చక్కగా ఆ యొక్క దేశభక్తి భావాన్ని ఉట్టిపడేలాగా రోమాలు లేచి నిలబడేలాగా ఉన్నటువంటి ఆ ఫీల్తో ఆ ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్ దగ్గర అటువైపు వారు ఇటువైపు మనము ఆ యొక్క భావాన్ని ప్రకటిస్తూ దేశభక్తి భావాన్ని చాలా చక్కగా ఒక లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేనటువంటి ఒక మూమెంట్ లాగా మనం గడిపేటువంటి ఒక క్షణం అది. సో ప్రతి భారతీయుడు అనుభవించవలసినటువంటి ఒక ఫీల్ అని చెప్పచ్చు. సో ఆ పాయింట్ దగ్గర 2 గేట్స్ ఓపెన్ చేసి ఫ్లాగ్స్ సాయంత్రం అయ్యేసరికి సన్సెట్ టైం వరకు ఇండియా అండ్ పాకిస్తాన్ ఫ్లాగ్స్ దించి వాటిని ఫోల్డ్ చేసుకుని ఆ గేట్స్ దగ్గర వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ మిత్రభావాన్ని వ్యక్తపరుస్తూ గేట్స్ క్లోజ్ చేసేటువంటి ఒక తరుణం చక్కగా చూడవలసిన ప్రదేశం. అక్కడ నుండి డైరెక్ట్గా నైట్ జర్నీలో మనం వాఘా బార్డర్ నుండి స్ట్రైట్ అవే ఢిల్లీ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మనం 3, 4, 5 ఆ టైం వరకు మనం ఢిల్లీ చేరుకొని మనం అక్కడ నుండి డైరెక్ట్గా హైదరాబాద్ కూడా వచ్చేసేయచ్చు. ఇప్పుడు కురుక్షేత్రం, పంచమాతృకలు, వైష్ణవి అండ్ అమర్నాథ్ కవర్ అయినటువంటి అమృత్సర్ అండ్ వాఘా బార్డర్తో కవర్ అయినటువంటిది. దీంట్లో మనం ఏవి స్కిప్ చేసుకోవాలన్నా సరే ఓన్లీ అమర్నాథ్ని బేస్ చేయాలన్నా కూడా అమర్నాథ్ని బేస్ చేసుకోవచ్చు. అన్నీ కవర్ చేయాలంటే ఇలా కవర్ చేసుకోవచ్చు. ఏవేవైతే మనకు వద్దనుకుంటే వాటిని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా జూలై మాసంలో మాత్రమే వెళ్ళేటువంటి యాత్ర అని చెప్పాం కాబట్టి అన్ని కవర్ చేసే వాళ్ళు జూలై 2nd డేట్లో బయలుదేరితే దీంట్లో ఎవరైనా సరే స్కిప్ చేస్తూ వెళ్ళేటువంటి వాళ్ళు ఆయా ప్లేసెస్లో కనెక్ట్ అవుతూ వస్తారు, మళ్ళీ ఆయా ప్లేసెస్లో డిటాచ్ అవుతూ వస్తారు. సో ఇదంతా కూడా కస్టమైజ్ చేసేటువంటి ఒక వాతావరణం. ఇలా కాకుండా ఒక షార్ట్ అండ్ స్వీట్గా వెళ్ళేటువంటి చిన్న మ్యాప్లో కూడా మనం అమర్నాథ్ని ఒక సెకండ్లో చూపించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా కురుక్షేత్రం కానీ లేకపోతే పంచమాతృకలు కానీ లేదా వాఘా బార్డర్ కానీ అమృత్సర్ ఇవన్నీ ఏమీ లేకుండా జస్ట్ మనం హైదరాబాద్ నుండి ఢిల్లీ కూడా మనం డిలీట్ చేసేసి మైండ్లో నుంచి డైరెక్ట్గా జమ్మూ ఫ్లై అవుతున్నాం. జమ్మూ నుండి వెంటనే మనం కాట్రా వెళ్ళి కాట్రా నుండి వైష్ణవి దర్శనం చేసుకుని అగైన్ బ్యాక్ కాట్రా వచ్చేసి అక్కడ నుండి శ్రీనగర్ వచ్చేసి శ్రీనగర్ ఎట్లాగూ మనకు ఈ యొక్క అమర్నాథ్ వెళ్ళాలంటే కంపల్సరీ శ్రీనగర్లో స్టే చేయకుండా మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి శ్రీనగర్ నుంచి వెంటనే బాల్టాల్ వెళ్ళిపోయి బాల్టాల్ నుండి మళ్ళీ అమర్నాథ్ దర్శనం చేసుకుని అక్కడ నుండి తిరిగి మళ్ళీ మనం శ్రీనగర్ వచ్చేసి డైరెక్ట్ జమ్మూ వచ్చేసి జమ్మూ నుండి మళ్ళీ కూడా మనం హైదరాబాద్ రావచ్చు. సో ఇది కేవలం వైష్ణోదేవి దర్శనంతో పాటు అమర్నాథ్. ఇలా కూడా కాదు, ఇంకా కూడా మనకు డేస్ వాల్యుబుల్ అనుకున్నవారు ఆల్రెడీ వైష్ణవి అమ్మవారి దర్శనం చేసుకొని ఉంటే డైరెక్ట్గా హైదరాబాద్ టు జమ్మూ టు శ్రీనగర్ ఓన్లీ బాల్టాల్ నుండి అమర్నాథ్ దర్శనం చేసుకొని కూడా జస్ట్ 4 డేస్లో కూడా మనం అమర్నాథ్ దర్శనం చేసుకోవచ్చు. సో మన యొక్క ఫీజిబిలిటీని బట్టి మన యొక్క దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ షార్ట్ అండ్ స్వీట్ రూట్తో పాటు మనం అమర్నాథ్ దర్శనాన్ని చేసుకున్నటువంటి యొక్క రోడ్ మ్యాప్ని ఈవెన్ మనం ఎలా వెళ్తే మనం డేస్ కవర్ చేసుకోవచ్చో ఈ మ్యాప్ ద్వారా మనం పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది. భరత్ గారు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ప్రతి ఒక్కరికి అంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఎక్కడెక్కడ ఏమేమి చూస్తాం, ఎక్కడ ఆగుతాము, ఎక్కడ ఫ్లైట్, ఎక్కడ బస్ అని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ భరత్ గారు, ఇప్పుడు ఒకవేళ మనం అమర్నాథ్ వెళ్ళాలి అంటే మీకు ఎప్పటి నుంచి బుకింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే ఎన్ని మంత్స్ ముందు నుంచి? ఎస్ అమ్మ, యాక్చువల్గా అమర్నాథ్ యాత్రకి మనం సంకల్పించుకోవాలన్నా ఒక అమర్నాథే కాదు, ఇటు చార్ధామ్ అయినా, నేపాల్ ముక్తినాథ్ అయినా, లేకపోతే ఇటు కైలాష్ మానసరోవర్ యాత్ర అయినా, ఏ యాత్ర అయినా సరే మినిమం డ్యూరేషన్ ఒక 3 months ముందు పెట్టుకోగలిగితే ఈ కైలాష్ లాంటి వాటికి ఏమో పర్మిట్ వీసాస్తో కూడిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్కి టైం పడుతుంది. ఇటువంటి అమర్నాథ్లో కూడా మనం యాత్రా పరిచి డాక్టర్ సర్టిఫికేట్ మనము మన బాడీని ముందే అడ్జస్ట్ చేసుకోవడము, ఇక్కడ నుండి మనం స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ కి కనెక్టివిటీ, ట్రైన్స్ లేదా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇవన్నిటిని ప్లాన్ చేసుకోవాలి. అంటే లాస్ట్ మూమెంట్ లో మనం ప్లాన్ చేసుకోవడంలో హర్డిల్స్ ఉంటాయి కాబట్టి ముందే అన్ని కూడా ఆ సంబంధించినటువంటివన్నీ పూర్తయి ఉంటాయి కాబట్టి కాస్త మనం ప్లాన్డ్ గా ముందే అట్లీస్ట్ ఒక 3 months ముందు, అంటే మనం ఇప్పుడు జూలైలో ఈ యాత్ర మనం సంకల్పిస్తున్నాం అన్నప్పుడు అట్లీస్ట్ మార్చ్ వరకు మన యొక్క ప్లానింగ్ అంతా పూర్తయి ఉండాలి. మన యొక్క యాత్రకు సంబంధించిన ఆచరణ, మన ఇంప్లిమెంటేషన్ అంతా కూడా అట్లీస్ట్ బై మార్చ్ వరకు మనం పూర్తి చేసుకుని మనం ఆ యాత్రకు సంకల్పించగలిగితే ఆ యొక్క నెక్స్ట్ కమింగ్ టైం వరకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, లాస్ట్ మినిట్ ఫెయిల్యూర్స్ అండ్ లాస్ట్ మినిట్ రషెస్ లేకుండా
మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనం ఆయా సర్వీసెస్ని పొందొచ్చమ్మా మనం. భరత్ గారు, ఇందాక మీరు అన్నారు యాత్ర అనేది మనం 5 రోజులు లేకపోతే 9 రోజులైనా పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి. అసలు యాత్ర పూర్తి చేసుకోవడానికి మనకి అప్రాక్సిమేట్‌గా ఎంత ఖర్చు అవుతది? అంటే మధ్య తరగతి కుటుంబాలు కూడా వెళ్ళే స్థాయి ఉంటదా? లేకపోతే ఎలా అనేసి? యెస్ అమ్మా. యాక్చువల్‌గా మనం ఇందాక అనుకున్నట్టుగా అమర్నాథ్ యాత్రని లో బడ్జెట్ నుంచి మనం లెక్క వేసుకొని హై బడ్జెట్ వరకు అంటే ఫెసిలిటీస్‌ని మనం ఎలా పొందుతున్నామో హ్మ్. ఆ ఫెసిలిటీస్ తగ్గట్టుగానే మనం బడ్జెట్ అనేటువంటిది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సహజంగా అమర్నాథ్ యాత్రని కొద్దిగా లో బడ్జెట్‌లో పూర్తి చేసుకోవాలనుకుంటే హైదరాబాద్ టు ఢిల్లీ హ్మ్. మనం బై ట్రైన్ ప్లాన్ చేసుకొని మళ్ళీ అగైన్ బ్యాక్ ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్ ట్రైన్ పెట్టుకోగలిగితే కాస్త ఈ ఫ్లైట్ కాస్టింగ్స్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు పంచమాతృకల నుంచి మొదలుపెడితే హ్మ్. ఈ యాత్ర అంతా 12 డేస్ చేస్తే హ్మ్. వాటికి ఒక రకమైన బడ్జెట్. దాన్ని కొద్దిగా ఇంకా తగ్గించుకోవాలి అనుకుంటే మనము ఓన్లీ అమర్నాథ్ అండ్ వైష్ణవి కవర్ చేసుకోవచ్చు. హ్మ్. ఆల్రెడీ మేము ఇవన్నీ చూసామండి. ఓన్లీ అమర్నాథ్ ఒకటే మిగిలుంది అనేటువంటి వాళ్ళకి కస్టమైజ్ చేసి అంతవరకే మనం ప్లాన్ చేసుకోవచ్చు. హ్మ్. సో, వీటిల్లో వైష్ణవి దేవి దగ్గర క్లబ్ చేయొచ్చు కొంతమందిని. హ్మ్. కొంతమందిని శ్రీనగర్ దగ్గర క్లబ్ చేయొచ్చు సేమ్ గ్రూప్‌లో కూడా. సో, ఈ ఓకే. కస్టమైజ్డ్ వాతావరణం చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు చెప్పినట్టుగా అమర్నాథ్ యాత్రతో పాటు సరౌండింగ్స్ అన్నీ ఏది వదలకుండా కవర్ చేయాలంటే ఒక 12 డేస్ హ్మ్. అరౌండ్ ఢిల్లీ టు ఢిల్లీ వరకు మనం పెట్టుకుంటే, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం బేస్ చేసుకుంటే అరౌండ్ ఒక 45,000 అలా బడ్జెట్‌లో మనం పూర్తి చేసుకోవచ్చు. హ్మ్. మంచి లగ్జరియస్ హోటల్స్ హ్మ్. హ్మ్. మన సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఏది ఎక్స్‌ట్రా చార్జెస్ లేకుండా. ఈ హైదరాబాద్ నుంచి మనము మన డెస్టినేషన్ నుంచి మనం ఢిల్లీ ఎట్లా వెళ్తున్నాము అనేటువంటి హ్మ్. దాన్ని బేస్ అయ్యి హ్మ్. మిగతా ఎక్స్‌ట్రా చార్జెస్ అనేది మనం చూసుకోవాల్సొస్తుంది. ఓకే. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ఇందాక చెప్పినట్టుగా అమర్నాథ్‌కి బాల్టాల్ నుంచి వెళ్ళినా, పెహల్గాం నుంచి వెళ్ళినా హెలికాప్టర్ సర్వీసెస్ మనం తీసుకుంటే దానికి మనం ఇంకొద్దిగా ఎక్స్‌ట్రా పెట్టుకోవాల్సొస్తుంది. ఓకే. బట్ హెలికాప్టర్ అనేటువంటిది సీజన్‌ని బట్టి బేస్ అయి ఉంటాయి అవును. కాబట్టి అవును. హెలికాప్టర్ ద్వారా మనము అమర్నాథ్ యాత్ర చేయలేకపోయినా, క్లైమేట్ అనుకూలించలేకపోయినా, హ్మ్. తిరిగి మనం గుర్రం ద్వారా హ్మ్. లేదంటే డోలీ ద్వారా వెళ్ళేటట్టు కూడా ప్లాన్ జేసుకోవాలి. ఆయా తగ్గట్టుగా బడ్జెట్స్‌ని పెట్టుకొని కస్టమైజ్ చేసుకుంటూ హ్మ్. మన హ్మ్. యొక్క ఫీజిబిలిటీ ఇటు హ్మ్. ఫినాన్షియల్ గాని, హ్మ్. అదేవిధంగా మన యొక్క బాడీ మెటబాలిజం పరిస్థితిని 2 చూసుకొని హ్మ్. సేఫ్టీగా, సెక్యూర్డ్‌గా అదేవిధంగా మన కంఫర్ట్ జోన్‌లో హ్మ్. హ్మ్. మనం ఈ యాత్రని లో బడ్జెట్ నుంచి మొదలుపెడితే, మిడిల్ క్లాస్ బడ్జెట్ నుంచి మొదలుపెడితే, హై బడ్జెట్ వరకు కూడా ఈ యాత్ర చేసుకోవచ్చమ్మా. ఓకే. భరత్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు గ్రూప్స్ అన్నారు. అంటే ఒక యాత్రకు తీసుకెళ్తున్నప్పుడు ఒక గ్రూప్‌లో మాక్స్ ఎంతమంది పీపుల్ ఉండొచ్చు మరి? సహజంగా కనీసం 20-25 మందితో గ్రూప్ మొదలై, ఓకే. సుమారుగా ఒక 80-100 మంది వరకు కూడా ఈ హ్మ్. యాత్రకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎక్కడ గూడా చిన్నటువంటి ఫ్లైట్ అండ్ హెలికాప్టర్ కనెక్టివిటీ ఉండి, హ్మ్. ఇంతమందిని హ్యాండిల్ చేయలేము అనేటువంటి ఒక పరిస్థితి కాదు. సో, మన యొక్క బాల్టాల్ బేస్ క్యాంప్ అయినా సరే, అమర్నాథ్‌కి సెకండ్ పాయింట్ అయినటువంటి పెహల్గాం బేస్ క్యాంప్ అయినా సరే, ఈ 2 పాయింట్స్ వరకు అందరం సమానంగానే వెళ్తాము. అక్కడి హ్మ్. నుండి కొంతమంది ఓపిక ఉన్నవారు బైక్ ట్రెక్ చేసొస్తారు. ఓపిక లేని వారు గుర్రం తీసుకుంటారు. హ్మ్. ఇంకా గూడా కాస్త గుర్రం మీద గూడా కూర్చోలేమన్నటువంటి వారు డోలీ తీసుకొని వెళ్తారు. హ్మ్. సో, వీళ్ళందరినీ కనెక్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ మన టూర్ గైడ్స్ అండ్ మేనేజర్స్ ఉంటారు కాబట్టి, డిఫరెంట్ పార్ట్స్‌లో ఎలా వెళ్తున్నా వారిని సెక్యూర్డ్‌గా మళ్ళీ ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్‌కి ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారనేది కూడా జాగ్రత్తగా చూసి, దానికి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి యొక్క గైడెన్స్ అంతా కూడా ఇస్తూ, ఆన్ గ్రౌండ్ రియాలిటీలో ఎటువంటి సమస్యలున్నా సరే వాటిని రెక్టిఫై చేస్తూ ముందుకు సాగుతూ వస్తుందమ్మా.